నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇందిరా పార్క్ నుంచి రామ్నగర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ బైక్ ర్యాలీ పార్టీ 6 గ్యారెంటీ పథకాలను ఆవిష్కరించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు సంస్థను నెంబర్ 1 గా నిలుపుతానన్న యాదగిరి రెడ్డి అతి తక్కువ ఖర్చుతో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్న ఏకైక సంస్థ జీవీకే అంబర్పేటలో మీడియాతో మైసెల్ఫ్ డైరెక్టర్ జీవీకే గుండాల విద్యాకుమార్ రాజేంద్ర నగర్ శంషాబాద్ లో మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతకు పలు సూచనలు చేసిన జేడి లక్ష్మీనారాయణ ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ చౌరస్తా నుంచి రామ్నగర్ చౌరస్తా వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలను ఆవిష్కరించారు. ఆ తర్వాత అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని చెప్పి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. బీఆర్ఎస్ హయాంలో కొత్తగా చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ గ్యారెంటీ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. వేల రూపాయలు ఈ రోజు దండి కొడుతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి గడపకి 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తుందనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా 4వ పథకం, ఈ 4వ పథకం ఏంటంటే ఇంద్రమ్మ ఇల్లు. ఈ ఇంద్రమ్మ ఇల్లులో ఎవరైతే తెలంగాణ గురించి పోరాటం చేసిన అమరవీరుల్లో తెలంగాణ గురించి తెలంగాణ రావడానికి ఎవరైతే పోరాటం చేసినో ఆ కుటుంబాలందరికీ కూడా తెలంగాణ గడ్డ మీద ప్రతి ఒక్కరికి యువ వికాసం ఏంటిదంటే ఈరోజు డిగ్రీలు చేసుకొని కేవలం హైదరాబాద్ నగరంలో ఒక 5,000 10,000 గురించి ఉద్యోగాలు చేస్తున్నారు. అది చూసి బాధపడుతున్న మా తల్లి సోనియా గాంధీ గారు వీళ్ళందరికీ ఏదో ఒక తొలసు పెట్టాలనుకున్న ఉద్దేశంతో డిగ్రీ పూర్తి చేసిన వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అంజన్ కుమార్ సమక్షంలో రితీష్ గారు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో అంజన్ కుమార్ యాదవ్ గారి సమక్షంలో జాయిన్ అవుతున్నారు. రితీష్, సాయి, సరోవర్, మీరందరూ बीआरएस లో एमएलए हनुमंतराव मैनम पार्टी हनुमंतराव उनका ही पॉलिट का उनका ही कास्ट का उन्होंने क्या बोला, हरीश राव को तो लब्बर चप्पल पे आया, एक टीन के डब्बे से आया बेटा, और लक्ष्य कोटे टेकेन వచ్చినే बोल के पूछ रहा नहीं पूछा लक्ष्य कोटे टेकेन వచ్చినే बाबू 9.5 ఏళ్ల కింద నువ్వు రబ్బర్ చెప్పులతో వచ్చినావు. ఈ 9.5 ఏళ్ళ నీ 1,00,000 కోట్ల టికెట్ వచ్చింది. खाली दामाद करने लाख है तो मामू करने कितने लाख करने लगा होगा, बेटी करने कितना होगा, उसका साले करने कितना होगा. अरबों रुपए लूट लिए कामेश्वर के नाम पे, निधुला पेरला मीदा, डीजल पेरला मीदा लूट माफ करके अरबों करबो उनका बिरादरी का कम्युनिटी का कितने लोग हैं समझ लो, 1% भी नहीं है. 40,000 पूरे अपन ST BC माइनॉरिटी लोग मिलकर कितने हैं, 85% है. राज कर रहा अपने ऊपर, अपने को डिवाइड पालिसी करके. మీ అందరితో దయచేసి విన్నవించుకుంటా, మేము కుల మతాలకు అతీతంగా అందరిని ఆదరిస్తాం. గెలిచినప్పుడు టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు చేపట్టారు.
బస్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ తన మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఉద్యోగులతో కలిసి పనిచేస్తానని, సంస్థను నెంబర్ 1గా నిలుపుతానని తెలిపారు. ఒకప్పుడు ఎక్కడుంది తెలంగాణ అనే వాళ్లకు ఇప్పుడు సీఎం కేసీఆర్ గ్లోబల్ సిటీగా మార్చారని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. సాధ్యం కానిది సాధ్యం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ ప్రజలకు అంకితం చేయడం అనేది గొప్ప పని. నాడు మేము మహాత్మా గాంధీ గురించి చదువుకొని స్వయంగా ఉద్యమంలో వారితో కలిసి 22 ఏళ్ళు ప్రయాణం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న స్మృతులు, ఘడియలు అవి మనసు నిండా తృప్తినిచ్చినాయి. మరువలేని ఘడియలవి. ప్రజల సంతోషము నాడు మేధావులు, ప్రజలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు అందరికీ అవి మర్చిపోలేని ఘడియలు. ఈ దేశానికి ఆదర్శంగా నిలిచిన ఉద్యమ నాయకుడు వారి చరిత్ర పుటలో లిఖించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి అనేక మంది మేధావులు రీసెర్చ్ చేసి రాస్తున్నారు వారి చరిత్రలో, ఉద్యమ చరిత్రను, ఉద్యమ నేపథ్యాన్ని. భారతదేశాన్ని ఒప్పించి చివరిగా మిగిలిన ఒకే ఒక పార్లమెంటేరియన్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాటి 3.5 కోట్ల తెలంగాణ ప్రజలను ఒక్కటి చేసి తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ గ్రామాలలో, తెలంగాణ శివార్లో, పొలిమేరలో అడుగు పెట్టలేని స్థితి తెచ్చిన ఆ నాయకుని పటిమను మెచ్చి భారత ప్రభుత్వము తెలంగాణ ఇచ్చింది. అన్ని పార్టీలు కూడా తెలంగాణ ఇవ్వకపోతే సాధ్యం కాదు అని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిన నాడు తెచ్చిన తెలంగాణను మనసారా మారుమూల గ్రామాలైన కోస్తాంధ్ర మొదలుకొని ఆదిలాబాద్ వరకు ఎంబీబీఎస్ విదేశీ వైద్య విద్యలో అతి తక్కువ ఖర్చుతో 20 లక్షల రూపు ఖర్చుతోనే విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్న ఏకైక సంస్థ జీవీకే అని మైసెల్ఫ్ డైరెక్టర్ జీవీకే గుండాల విద్యాకుమార్ అన్నారు. అంబర్పేటలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ కార్యక్రమానికి ఎంబీబీఎస్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఇండియాలో 8 బ్రాంచులు, సౌత్ ఇండియాలో 6 శాఖలు ఉన్నాయన్నారు. జీవీకే రీజనల్ డైరెక్టర్ల ద్వారా ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ నుండి విద్యార్థులకు కజకిస్తాన్లోని కాస్పియన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించి ఎంబీబీఎస్లోనే కాకుండా ఎంసెట్లో 60% ఉత్తీర్ణులు అవుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. బ్యాడ్ గైడెన్స్ అంటే ఇవ్వరు. నాకు తెలిసి ఏంటంటే ఒక స్టూడెంట్నే కాదు అందరినీ కూడా ఎలా అంటే ఒకే ఒక మాటతో వాళ్ళ ఫాదర్ ఆ మాటకి ఫిదా అయ్యారండి. కిరణ్ కుమార్ సార్ దగ్గరికి వచ్చారు, పక్కన పెట్టండి, మీరు మాకు ఏ గైడెన్స్ ఇస్తారో మేము దాన్ని ఫాలో అవుతాం అని చెప్పి. Myself Dr. GVK Gundala Vidyakumar. I am Director of GVK Brothers EduTech and Vice Dean of Caspian University. My staff, Regional Directors of GVK Brothers EduTech. All branches, India-wide 8 branches ఉన్నాయి, South India లో 6 branches. So, మా రీజనల్ డైరెక్టర్స్
ద్వారానే ఈరోజు వ్యవస్థ ఇంత ముందుకు వెళ్తుంది. ఎందుకంటే మారుమూలలో ఉన్న గ్రామాల నుండి కూడా చుట్టుపక్కల కోస్లాంధ్ర నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు అతి తక్కువ ఖర్చుతోటి MBBS వైద్య విద్యను అందిస్తున్నాము. ఎందుకంటే ఒక తెలుగు డీన్గా ఒక అబ్రాడ్ కంట్రీస్లో అపాయింట్ అవ్వడము గొప్ప వరం లాంటిది తెలుగు పిల్లలకి. దానివల్ల ఎంతోమంది విద్యార్థులకు ఫినాన్షియల్గా వెనుక ముందు అయినా బడ్జెట్ రూపంలో ఎంతో సహకారం చేస్తున్న జీవీకే బ్రదర్స్ ఎడ్యుటెక్ ఫౌండర్కి, మా అన్నయ్య గారికి కూడా నా కృతజ్ఞతలు. అలాగే ఈరోజు 200 మంది విద్యార్థులతోటి యాన్యువల్ మీట్ జరిపామంటే మీరు ఊహించుకోండి, 5 సంవత్సరాలకు 1000 మంది విద్యార్థులు అంటే ఈ రోజుకి ఒక పాస్అవుట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఈరోజు ఇక్కడ చూడడం జరిగింది. ఒక బ్యాచ్ పాస్అవుట్ గ్రాడ్యుయేట్స్ని కూడా ఎంత సక్సెస్ రేట్ ఉందో అదే మీ విట్నెస్. జీవీకే బ్రదర్స్ అంటే భరోసా అంటే ధైర్యం అంటే జీవితకాలం గుర్తుండిపోయేలా సర్వీసెస్ ఇచ్చే సంస్థ జీవీకే బ్రదర్స్. ఎల్లప్పుడూ మీతోనే, మీ వెంటే మేము ఉంటాం. థ్యాంక్ యూ. రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మున్సిపల్ నిరుద్యోగ యువతకు త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఇందులో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ఫౌండర్ మాడపతి పరమేశ్వరి కోరారు. మెగా జాబ్ మేళాకు 50కి పైగా కంపెనీలలో అవకాశం కల్పించారు. మెగా జాబ్ మేళాకు నిరుపేద యువత భారీగా కదిలి వచ్చారు. కార్యక్రమానికి మాజీ CBI జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ యాదవ్ హాజరై యువతకు పలు సూచనలు చేశారు. బియ్యం ఎక్కడ దొరుకుతుందంటే డిపార్ట్మెంటల్ స్టోర్ అంటున్నారు. రైతు తెలియదు, వ్యవసాయం తెలియదు, పంట ఎలా పండిస్తారన్నది కూడా తెలియలేని పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతున్నాం. అందువల్ల భారతదేశానికి ప్రథమంగా కావాల్సిన వ్యవసాయం, 2 మ్యానుఫ్యాక్చరింగ్, 3 సర్వీస్. ఈరోజు మీకు వచ్చిన కంపెనీలన్నీ కూడా సర్వీస్ సెక్టర్లో ఉన్నమాట. సర్వీసెస్ అందిస్తే సెక్టర్. కాబట్టి ఎప్పుడు కూడా వ్యవసాయ రంగాన్ని, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని మనం మరిచిపోకూడదు అని మీరు ప్రధానంగా ఆలోచించండి. ఆ తర్వాత అనేక రెప్యూటెడ్ కంపెనీస్ వచ్చాయి ఈరోజు. ముఖ్యంగా మా చెల్లెలు సుభద్ర తను ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తుంటారు. వాటితో పాటు ఈరోజు హర్ష కానీ, శ్రీకాంత్ కానీ వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరి ఉద్దేశం ఏంటంటే మీరందరూ ఉద్యోగస్తులైతే మీరు సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఎకానమీలోకి వస్తుంది, సర్క్యులేషన్లోకి వస్తుంది, భారతదేశం మళ్ళా బ్రహ్మాండమైన దేశంగా తయారవుతుంది అన్నది. ఎందుకంటే మనం ఇప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా మనం ముందుకు వెళుతున్నాం. క్రమక్రమంగా ఇప్పుడు 3వ స్థానాన్ని చేరుకుంటుంది భారతదేశం. ఆ విధంగా ఎదిగి మొదటి స్థానానికి వెళ్ళాలి అంటే మనం అందరం కూడా ఇంతకుముందు డాక్టర్ ప్రేమరాజ్ గారు చెప్పినట్టు దేశం పట్ల ఆలోచించాలి, దేశం పట్ల మమకారం పెంచుకోవాలి. దేశాన్ని నేను ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయగలను, దేశానికి ఏ విధంగా నేను ఉపయోగపడగలను అని మీరందరూ ఆలోచించాలి. కాబట్టి ఈరోజు ఇక్కడ జాబ్ వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఒక విషయం ఆలోచించండి. మీకు ఈరోజు త్రినేత్ర ఫౌండేషన్ వారు ఆర్గనైజ్ చేసిన ఈ జాబ్ మేళాలో మీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి మీరు ప్రతి నెల మీ శాలరీలో, జీతంలో కనీసం ఒక 50 రూపాయలు త్రినేత్ర ఫౌండేషన్కి ఇవ్వండి. కాంట్రిబ్యూట్ టు త్రినేత్ర ఫౌండేషన్. దాన్ని గివింగ్ బ్యాక్ అంటాం. భారతదేశంలో ఉన్నంత యువతరం ఏ దేశంలో కూడా ఉండదు. కాబట్టి యువతను చక్కని మార్గంలో వాళ్ళు ఏదైతే చదివారో దానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి ఉద్యోగాలు వస్తే బాగుంటుంది. తద్వారా వాళ్ళు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు కూడా వాళ్ళు కారణభూతులు అవుతారు. ఆ ఉద్దేశాలన్నీ కూడా మనసులో ఉంచుకొని ఈరోజు త్రినేత్ర ఫౌండేషన్ వారు శ్రీమతి పరమేశ్వరి గారు, నరేందర్ గారు, ఆ తర్వాత వాళ్ళ బృందం, ముఖ్యంగా వాళ్ళ అమ్మాయి డాక్టర్ నవ్య కూడా వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి ఇక్కడ సుమారుగా ఒక 50 కంపెనీలు తీసుకొచ్చి ఒక మెగా జాబ్ మేళా అన్నది మన శంషాబాద్లో ఏర్పాటు చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. చాలా ప్రముఖమైన కంపెనీలు వచ్చాయి ఇక్కడ. వారందరూ కూడా ఈ పిల్లలకి ఆన్ ది స్పాట్ వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఉద్యోగస్తులుగా చేసి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగును నింపే ఒక అద్భుతమైన ప్రయోగం జరుగుతుంది. దానికి నేను త్రినేత్ర ఫౌండేషన్ వారికి సహకరించిన అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. మనం ఒకరికి ఒక పూట భోజనం పెడితే ఆ రోజు మనకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. కానీ ఒకరికి చాలా ఉద్యోగం పెంచడం ద్వారా వారి జీవితకాలం మనం
ఉపాధి కల్పించడం ద్వారా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఫ్యామిలీకి చాలా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో త్రినేత్ర ఫౌండేషన్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి నా పేరు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో శంషాబాద్ కేంద్రంగా అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి బీజేపీ నేతలు పాలాభిషేకం చేశారు. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు, ములుగు జిల్లాకి గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామనే మోదీ హామీ ఇవ్వడంతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. 7 దశాబ్దాలుగా అమలుకు నోచుకొని మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుక్కా వేణుగోపాల్ తెలిపారు. ఉపాధ్యక్షుడు బైతి శ్రీధర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ భూములను అమ్మి ప్రభుత్వాన్ని నడుపుతుందని బీజేవైఎం ఉపాధ్యక్షుడు బైతి శ్రీధర్ మండిపడ్డారు. మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతదేశంలో అభివృద్ధి చెందుతుంది అనే కాన్సెప్ట్ మీద పనిచేస్తుంది. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఏర్పడ్డాక భారతదేశం అభివృద్ధి చెందిందనే విధంగా ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నాయి. కాబట్టి ఒకటే మాట్లాడుతున్నా, ఈ రోజు భారతీయ జనతా పార్టీ ద్వారా ఏదైతే అభివృద్ధి చెందిందో గత 60 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందని భారతదేశం 10 సంవత్సరాల నుంచి తెలంగాణ నిర్ణయం చేసేది కేసీఆర్ ఇద్దరు కలిసి 60 సంవత్సరాలు ఆలు దోస్తున్నారు, 10 సంవత్సరాలు దోస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ రోజు భారతదేశం మొత్తం ఎలా అభివృద్ధి చెందిందో అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో అదేవిధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మీడియా పరంగా నేను తెలియజేస్తున్నా. ఈ రోజు భారతదేశంలో ఉన్న అనేక పెండింగ్ బిల్లులన్నీ కూడా ఈ రోజు ఆమోదం పొందినాయి. మొట్టమొదటిగా ఈ ఆర్టికల్ రామాలయం మరియు ట్రిపుల్ తలాక్ మరియు ఈరోజు మహిళా బిల్లు 33 మహిళా బిల్లు కూడా నరేంద్ర మోదీ గారు ప్రజల ముందు తెచ్చి అమలు చేస్తున్నారు. భారతదేశం వ్యాప్తంగా పూర్తి మెజార్టీతో ప్రభుత్వం సాధించే ఒకటే వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేయడం జరిగింది. మరి దానికి మోడీ గారు స్పందించి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి కృష్ణా బోర్డును కూడా ప్రకటించడం, మరి సౌత్ తెలంగాణ ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అదేవిధంగా గరీబ్ యూనివర్సిటీ ఎవరైతే ఆదివాసులు ఉన్నారో కొండలలో గుట్టలలో చదువుకుంటూ ఉన్నటువంటి దూరంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు కూడా గరీబ్ యూనివర్సిటీ ఉండాలని చెప్పి వాళ్ళు కూడా ఎన్నో రోజులుగా కొట్లాడడం జరిగింది. ఎన్నో రోజులు వాళ్ళు వినతులు ఇవ్వడం జరిగింది. దాన్ని పరిశీలించిన మోడీ గారు మొన్ననే గరీబ్ యూనివర్సిటీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా 9 సంవత్సరాల కాలంలో తెలంగాణలో బీజేపీ అధికారంలో లేకున్నా దేశంలో అధికారం ఉన్నప్పటికీ 18 రాష్ట్రాల్లో అధికారం ఉన్నప్పటికీ మన తెలంగాణలో కూడా రానున్నది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఎటువంటి ప్రభుత్వం లేదని ప్రశ్నించడం లేకుండా మరి ఉన్న ప్రభుత్వాన్ని కూడా సపోర్ట్ చేసుకుంటూ 9 సంవత్సరాల లోపల 9,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ తెలంగాణ కేటాయించడం జరిగింది. హైవేలు కానీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ మన ఎల్ఈడి బల్బులు కానీ మన ఇంటింటికి కరెంటు కానీ ఉద్యోగ గ్యాస్లు కానీ ఎన్నో విధాలుగా ఈ తెలంగాణ ప్రభుత్వం చేయనటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు బీజేపీ చేస్తున్నది. ప్రజలు కూడా దీన్ని గమనించి రానున్న రోజుల్లో బీజేపీ ఏం చేసిందో అనేది ప్రజలకు చెప్తాం. పాతబస్తీ సుల్తాన్ షాహీలోని గాంధీపురాలో గంగపుత్ర సంఘ అధ్యక్షుడి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పల్లెల లక్ష్మణ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని లక్ష్మణ్ తెలిపారు. అందరూ కలిసి రండి.
చైతన్యపురి నుంచి ఫ్రూట్ మార్కెట్ను తరలించిన పండ్ల వ్యాపారులు సబ్ రోడ్ ఫుట్పాత్లను ఆక్రమించారు. దీంతో కాలనీ వాసులు ఫుట్పాత్ వ్యాపారులకు మధ్య వాగ్వాదం నెలకొంది. చైతన్యపురి మెట్రో స్టేషన్ వద్ద కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. చైతన్యపురి కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా కాలనీ వాసులతో కలిసి నిరసన దీక్షకు దిగారు. కాలనీలోకి అత్యవసర వాహనాలు కూడా పోలేని దుస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ గడ్డనానం ఫ్రూట్ మార్కెట్ చైతన్యపురి డివిజన్లో ఉన్నది. ఈ ఫ్రూట్ మార్కెట్ను తరలించినప్పుడు ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులకు ఏం చోటు చూపలేదు. వాళ్ళందరూ కూడా కాలనీల మీద పడి కాలనీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరన్నా ఇళ్లలోకి వెళ్ళి కాలేజీలకు పోవాలన్నా, పిల్లలు స్కూళ్ళకు పోవాలన్నా, ఉద్యోగాలకు పోవాలన్నా మెట్రోకు పోకుండా వాళ్ళ వెహికల్ ఇంట్లో బయటకు వెళ్ళి కూడా రాకుండా రకరకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. దీని విషయంలో పోలీసు వారికి కానీ జిహెచ్ఎంసీ కానీ గత 6 నెలల నుంచి కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం. ఈ ఫుట్పాత్ను తొలగించాలి, అక్రమ వ్యాపారం తరలించాలి, వారికి సరైన చోటు చూపించాలి, కాలనీ ప్రజల ఇబ్బందుల నుంచి దూరం చేయాలని చెప్పి అధికారులకు మొరపెట్టుకుంటే ఒక్కరు కూడా స్పందించిన పాపన పోలేదు. ఇదంతా దేనికంటే దగ్గర నెలకు 30-40 లక్షల రూపాయలు అక్రమ వసూలు పాల్పడుతున్న ఈ జిహెచ్ఎంసీ సిబ్బంది, ఇతర సిబ్బంది ఈ అక్రమ మామూలకు అలవాటు పడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని ఇబ్బందులకు గురి బండ్లు వచ్చే ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎవరు చేయొద్దు అంటే మేము మీ కాలనీలో సహకరించి ఆ గల్లీలోకి వెళ్ళి మొత్తం సాగు చేస్తాం. ఒక్క బండ్ల దుకాణం లేకుండా గల్లీలో ఒక బండి లేకుండా చూపిస్తాం. చూపించి మీరు కానీ సంతోషం, మేము కానీ సంతోషం. ఆడదాకా బాగానే ఉంది. మరి ఫుట్పాత్ పనులు ఏం చేసినారు సార్? గవర్నమెంట్ మాట్లాడండి. మీ వల్లనే అయింది సార్. మీరు కుక్కలను పెట్టి మెట్రో ఒకటే చెప్తాం. ఫ్రూట్ మార్కెట్ తరలించినప్పుడు అక్కడ ప్రభుత్వ బాధ్యత చిరు వ్యాపారులకు చూడు కల్పించాల్సింది, ప్రజలు కాదు. ఇప్పుడు దౌర్జన్యం కాదు. పుట్టినప్పటి నుంచి గాంధీనగర్ డివిజన్లో ఎర్రమిల్లి శిరీష ఆధ్వర్యంలో శ్రీ శారదావాణి 9వ చారిటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేద పాఠశాలలకు, అనాథ ఆశ్రమాలకు, పేద కుటుంబాలకు 3000 కిలోల బియ్యాన్ని, 60 కిలోల కందిపప్పు, 5 కిలోల నెయ్యి పంపిణీ చేశారు. వేద పాఠశాలలు, అనాథాశ్రమాలు వస్తే నాకు కొంచెం ఇక్కడికి వచ్చి చెప్పాలండి. వేద పాఠశాలలు, అనాథాశ్రమాలు శ్రీ శారదావాణి 9th చారిటీ ప్రోగ్రామ్ ఈరోజు మేము 3000 కిలోల బియ్యాన్ని ఇచ్చాము. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇదంతా భగవత్ ఆశీస్సులతో నడుస్తోంది.
ఈసారి 60 కేజీల కందిపప్పు, 5 కిలోల ఆవు నెయ్యి కూడా హోమాలకు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎమర్జెన్సీ ఫండ్ కింద కూడా ఒక 56,000 కలెక్ట్ చేశాము. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో మా అవసరం కోసం వస్తే తప్పకుండా ఇస్తాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన భగవంతుడికి, ఈ శారదావాణి కమిటీ సభ్యులందరం కూడా ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా శక్తి ఇలాగే ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. శిరీష గారు ఈ పెద్ద కార్యక్రమాన్ని చేపట్టారు. మేమందరం కూడా చంద్రులకో నూనెకోలాగా వారి సాయం చేస్తూ, వారి కార్యక్రమాలు సాయం చేస్తూ వస్తున్నాము. చాలా చాలా సంతోషం. ఇటువంటి దాంట్లో పాల్గొన చేయడం అనేది వారి యొక్క గొప్పతనానికి నిదర్శనం. మేమందరం కూడా ముందర ధన్యులం అయ్యాము. అంటే విడివిడిగా ఇవ్వడం లేదు, ఒక ప్రయత్నంగా అందరినీ కలుపుకుని వెళ్ళడం ముఖ్యంగా అనేది చాలా మంచి విషయం. ఆ విషయం మన శిరీష గారు చక్కగా నిర్వహిస్తున్నారు. మమ్మల్ని అందరినీ కూడా దాంట్లో పాత్రలను చేయడం అనేది మాకు చాలా సంతోషం. మీరు మాట్లాడారు శారదావాణి 9 చార్టీ ప్రోగ్రామ్ ఒక స్టేజ్లో అంటే 1 వీక్ బ్యాక్ మేము మాకు శారదా శిరీష ఎవ్రీ 2 డేస్కి 3 డేస్ నాకు అప్డేట్స్ పెడుతుంటుంది. సో 1 వీక్ బ్యాక్ ఇట్ వాస్ వీ రీచ్ 2400 kg మామయ్య అని పెట్టినాం. సో మేము అనుకున్నాము ఇంకా టైం దగ్గర పడతా ఉంది, వెదర్ వీ కుడ్ రీచ్ దిస్ టార్గెట్ ఆర్ నాట్ అని అనుకున్నాము. బట్ స్లోలీ ఇట్ వెంట్ ఆన్ లైక్ 2005, 2006, 2007, 2008, 2008-50, 2009-50 and we reached 3,000. It's a very great achievement. So all the efforts must go to Sirisha. తను అంటే మేమంతా మారల్ సపోర్ట్ ఇచ్చాము, బట్ తను ఒక పిల్లర్ లాగా నిలబడి నో మనం ఈ 3,000 kg మనం రీచ్ అవ్వాలి అని ఒక పాయింట్కి వచ్చి మనం రీచ్ అయ్యి వీ కుడ్. ప్రధాని నరేంద్ర మోదీ పసుపు బోర్డు ప్రకటించినందుకు కృతజ్ఞతగా బహదూర్పురా నియోజకవర్గంలోని దూల్బౌలి క్రాస్ రోడ్లో బీజేపీ నాయకులు మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పసుపుతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆనంద్ గుప్తా, కన్వీనర్ ప్రశాంత్, నరేష్, అసెంబ్లీ డివిజన్ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా బహదూర్పురా అసెంబ్లీలో మన తెలంగాణకు పసుపు బోర్డు నియమించిన సందర్భంగా మోదీ గారికి థ్యాంక్స్ చెప్తూ ఇవాళ మన బహదూర్పురా అసెంబ్లీలో సంబరాలు జరుపుకున్నాము. మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా బహదూర్పురా అసెంబ్లీకి థ్యాంక్ యూ మోదీజీ. भारत माता की जय, भारतीय जनता पार्टी जिंदाबाद, नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇందిరా పార్క్ నుంచి రామ్నగర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ బైక్ ర్యాలీ, పార్టీ 6 గ్యారంటీ పథకాలను ఆవిష్కరించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు, సంస్థను నెంబర్ 1 గా నిలుపుతానన్న యాదగిరి రెడ్డి. అతి తక్కువ ఖర్చుతో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్న ఏకైక సంస్థ జీవీకే. అంబర్పేటలో మీడియాతో మైసెల్ఫ్ డైరెక్టర్ జీవీకే గుండాల విద్యాకుమార్. రాజేంద్ర నగర్, శంషాబాద్ లో మెగా జాబ్ మేళా, నిరుద్యోగ యువతకు పలు సూచనలు చేసిన జేడి లక్ష్మీనారాయణ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజీతం.